శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 12వ సర్గము. తన ఆశ్రమమునకు ఇచ్చేసిన శ్రీరామునకు అగస్త్యుడు అతిథి సత్కారములను నెరపి దివ్యములైన అస్త్రశస్త్రములను సమర్పించుట. స ప్రవిశ్యాశ్రమ పదం లక్ష్మణో రాఘవానుజ అగస్త్య శిష్యం ఆసాద్య వాక్యమేతదువాచ. శ్రీరాముడి తమ్ముడైన లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమమున ప్రవేశించి ఒక అగస్త్య శిష్యుని సమీపించి ఇట్లు వచించెను. రాజా దశరథో నామ జ్యేష్ఠస్తస్య సుతీ బలి రామః ప్రాప్తో మునిం ద్రష్టుం భార్యయా సహసీతయా. ఓ మహాత్మా, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడును మిగుల బలశాలియు అయిన శ్రీరాముడు తన భార్యయగు సీతాదేవితో కూడి అగస్త్య మహర్షిని దర్శించుటకై ఇచ్చటికి వచ్చియున్నాడు. లక్ష్మణో నామ తస్యాహం భ్రాతా త్వవరజో హితః అనుకూలశ్చ భక్తశ్చ యదితే శ్రోత్రమాగతః. తే వయం వనమత్యుగ్రం ప్రవిష్టాః పితృశాసనాత్ ద్రష్టుమిచ్చామహే సర్వే భగవంతం నివేద్యతాం. నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడను, ఆయనకు ప్రియమును హితమును గూర్చడి భక్తుడను. మమ్ములను గూర్చి నీవు వినియే ఉండవచ్చును. మేము తండ్రి ఆజ్ఞను శిరసావహించి ఈ ఘోరారణ్యమునకు వచ్చితిమి. మేమందరమును పూజ్యులైన మీ గురువుగారిని దర్శింపగోరుచున్నట్లు వారికి నివేదింపుము. తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య తపోధనః తదేత్యుక్తాగ్ని శరణం ప్రవివేశ నివేదితుం. అంతటా ఆ తపోధనుడు ఆ లక్ష్మణస్వామి యొక్క పలుకులు విని సరే మంచిది అని వచించి ఈ సమాచారమును తమ గురువునకు నివేదించుటకై అగ్నిగృహమున ప్రవేశించెను. స ప్రవిశ్య మునిశ్రేష్టం తపసా దుష్ప్రదర్శనం కృతాంజలిరువాచేదం రామాగమనమంజస. యథోక్తం లక్ష్మణేనైవ శిష్యో అగస్త్యస్య సంబతః. అగస్త్యుని శిష్యులలో ప్రముఖుడైన అతడు అగ్ని గృహమున ప్రవేశించిన వెంటనే సాటిలేని తపశ్శక్తి గల అగస్త్య మహర్షిని సమీపించి అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. అనంతరము అతడు లక్ష్మణుడు తెలిపిన రీతిగా రామాగమన వార్తను ఆయనకు ఎరింగించెను.
పుత్రౌ దశరథస్యేమౌ రామో లక్ష్మణ ఏవచ ప్రవిష్టావాశ్రమపదం సీతయా సహ భార్యయా ద్రష్టుం భవంతమాయాతౌ శుశ్రూషార్థం అరిందమౌ యదత్రానంతరం తం త్వం ఆజ్ఞాపయితుమర్హసి. దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవితో కూడి మన ఆశ్రమమునకు విచ్చేసి ఉన్నారు. శత్రు సంహారకులైన ఆ ఇరువురు రాజకుమారులు మిమ్ము దర్శించి సేవించుటకై ఇచ్చటికి వచ్చి ఉన్నారు. ఇక ఇప్పుడు మీ ఆజ్ఞను తెలుపుడు. తతశిష్యాదుపసృత్య ప్రాప్తం రామం సలక్ష్మణం వైదేహీం చ మహాభాగాం ఇదం వచనమబ్రవీత్. రామలక్ష్మణులను మహాసాధ్వియగు సీతాదేవియు తన ఆశ్రమమునకు వచ్చినట్లు శిష్యుని వలన వినిన పిమ్మట అగస్త్యుడు అతనితో ఇట్లనెను. దిష్ట్యా రామశ్చిరస్యాద్య ద్రష్టుం మాం సముపాగతః మనసా కాంక్షితం హ్యస్య మయాస్యాగమనం ప్రతి. నా అదృష్టము పండి ఇంతకాలమునకు నేడు శ్రీరాముడు నన్ను చూడవచ్చినాడు. నేనును నిండు మనస్సుతో ఆయన శుభాగమనమునకై నిరీక్షించుచుంటిని. గమ్యతాం సత్కృతో రామః స భార్యా సహ లక్ష్మణః ప్రవేశ్యతాం సమీపం మే కిం చాసౌ న ప్రవేశితః. శిష్య, వెంటనే పూజ్యుడైన శ్రీరాముని సీతాదేవిని లక్ష్మణుని నా కడకు తీసుకుని రమ్ము. వారిని ఇంతవరకును ఏల ప్రవేశపెట్టలేదు. ఏవ ముక్తస్తు మునినా ధర్మజ్ఞేన మహాత్మన అభివాజ్య బ్రవీచ్చిష్య తథేతి నియతాంజలి. ధర్మజ్ఞుడును మహాత్ముడును అయిన అగస్త్యముని ఇట్లు వచింపగా శిష్యుడు అంజలి ఘటించి ప్రణమిల్లి అట్లే అని పలికెను. తతో నిష్క్రమ్య సంభ్రాంతః శిష్యో లక్ష్మణమబ్రవీత్ క్వాసౌ రామో మునిం ద్రష్టుం ఏతు ప్రవిశతు స్వయం. పిమ్మట శిష్యుడు తత్తరపడుచు లక్ష్మణుని చేరి శ్రీరాముల వారు ఎక్కడా, మహర్షిని దర్శించుటకు ఆయన స్వయముగానే రావచ్చును అని నుడివెను. తతో గత్వాశ్రమద్వారం శిష్యేన సహ లక్ష్మణః దర్శయామాస కాకుత్సం సీతాం చ జనకాత్మజాం. తం శిష్యః ప్రసృతో వాక్యం అగస్త్యవచనం బ్రువన్ ప్రావేశ యద్యథాన్యాయం సత్కారార్హం సుసత్కృతం. వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యునితో గుడి ఆశ్రమ ముఖద్వారము కడకేగి అచటనున్న సీతారాములను అతనికి చూపించెను. అంతటా ఆ శిష్యుడు వినమ్రుడై అగస్త్యుని వచనములను యథాతథముగా శ్రీరామునకు నివేదించెను. పిదప అతడు పూజ్యుడైన శ్రీరామునకు యథోచితముగా స్వాగత సత్కారములను నెరపి ఆయనను ఆశ్రమములోనికి కొనివచ్చెను. ప్రవివేశ తతో రామః సీతయా సహ లక్ష్మణః ప్రశాంత హరిణాకీర్ణం ఆశ్రమం హ్యవలోకయన్. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ఆ ఆశ్రమమునందు నిర్భయముగా సంచరించుచున్న లేళ్లను చూచుచూ లోనికి ప్రవేశించెను. స తత్ర బ్రహ్మణః స్థానం అగ్నేః స్థానం తథైవ చ విష్ణోః స్థానం మహేంద్రస్య స్థానం చైవ వివస్వతః సోమస్థానం భగస్థానం స్థానం కౌబేరమేవ చ ధాతుర్విధాతుః స్థానే చ వాయోః స్థానం తథైవ చ నాగరాజస్య చ స్థానం అనంతస్య మహాత్మనః స్థానం తథైవ గాయత్ర్యా వసునాం స్థానమేవ చ స్థానం చ పాశహస్తస్య వరుణస్య మహాత్మనః కార్తికేయస్య చ స్థానం ధర్మస్థానం చ పశ్యతి. ఆ ఆశ్రమమునందు బ్రహ్మదేవుడు, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, భగుడు అనగా శివుడు, కుబేరుడు, ధాత, విధాత, వాయువు, నాగేంద్రుడు, మహాత్ముడైన ఆదిశేషుడు, గాయత్రి, వసువులు, పాశహస్తుడైన మహాత్ముడగు వరుణుడు, కార్తికేయుడు, యముడు మొదలగు దేవతలకు వేర్వేరుగా పూజామందిరములు నిర్మింపబడి ఉండెను. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆయా దేవతా మందిరములన్నిటినీ విడివిడిగా శ్రద్ధాశక్తులతో దర్శించెను. తతో శిష్యైః పరివృత్తో మునిరప్యభినిష్పతత్ తం దదర్శాగ్రతో రామో మునీనాం దీప్త తేజసాం. అంతట శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కూడి లేచి ఆయనకు ఎదురుగా వచ్చుచుండెను. తేజోమూర్తులైన మునులను వెంటబెట్టుకొని వారికి ముందు భాగమున నడుచుచూ వచ్చుచున్న అగస్త్యుని శ్రీరాముడు తిలకించెను.
అబ్రవీద్వచనం వీరో లక్ష్మణం లక్ష్మీవర్ధనం ఏష లక్ష్మణ నిష్క్రామత్యగస్త్యో భగవాన్ ఋషి ఔదార్యేనావగచ్ఛామి నిధానం తపసామిమం. పిమ్మట మహావీరుడైన శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో ఇట్లనెను, ఓ సౌమిత్రి, పూజ్యుడైన అగస్త్య మహర్షి ఇడుగో ఇటే బయటకి వచ్చుచున్నాడు. ఈయన యొక్క బ్రహ్మ తేజస్సును బట్టి ఇతడు ఒక మహా తపోనిధి అని తలంచుచున్నాను. ఏవముక్త్వా మహాబాహు అగస్త్యం సూర్యవర్చసం జగ్రాహ పరమప్రీతః తస్య పాదౌ పరంతపః అభివాద్యతు ధర్మాత్మా తస్థౌ రామః కృతాంజలిః సీతయా సహ వైదేహ్య తదా రామః సలక్ష్మణః. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన ఆజానుబాహువగు ఆ శ్రీరాముడు సూర్యుని వలె మహా తేజస్వి అయిన అగస్త్యుని గూర్చి ఇట్లు పలికిన పిమ్మట ఆయన పరమ సంతోషముతో ఆ మహర్షి పాదములకు ప్రణమిల్లెను. లోకములను ఆనందింపజేయువాడును ధర్మాత్ముడును అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఆ మహర్షికి పాదాభివందనమాచరించిన పిమ్మట అంజలి ఘటించి నిలిచెను. ప్రతిజగ్రాహ కాకుత్సం అర్చయిత్వా సనోదకై కుశల ప్రశ్న ముక్త్వా చ హ్యాస్యతామితి చాబ్రవీత్. అంతటా అగస్త్య మహాముని కకుత్స వంశము వాడైన శ్రీరామునకు స్వాగత మర్యాదలను నెరపిన పిమ్మట మార్గాయాసమును తీర్చుకొనుడని వారితో పలికెను. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథీన్ ప్రతిపూజ్య చ వానప్రస్థేన ధర్మేణ స తేషాం భోజనం దదౌ. అనంతరము ఆ ముని అగ్నిహోమ కార్యములను ముగించుకొని సీతారామ లక్ష్మణులకు అర్ఘ్యపాద్యాది పూర్వకముగా అతిథి పూజలను నిర్వహించెను. పిమ్మట అతడు తన వానప్రస్థ జీవన ధర్మములకు తగినట్లుగా వారికి ఫలమూలాదులతో భోజన మర్యాదలను నడిపెను. ప్రథమం చోపవిశ్యాధ ధర్మజ్ఞో మునిపుంగవః ఉవాచ రామమాసీనం ప్రాంజలిం ధర్మకోవిదం. ధర్మజ్ఞుడైన మహర్షి ముందుగా తాను కూర్చుని ప్రాంజలి అయి ఆసీనుడై ధర్మజ్ఞుడగు శ్రీరామునితో ఇట్లు నుడివెను. అగ్నిం హుత్వా ప్రదాయార్ఘ్యం అతిథిం ప్రతిపూజయేత్ అన్యథా ఖలు కాకుత్స తపస్వీ సముదాచరన్ దుస్సాక్షీవ పరే లోకే స్వాని మాంసాని భక్షయేత్. ఓ రామ, వనవాసము చేయుచున్నవాడు ముందుగా వైశ్వదేవాది అగ్ని కార్యములను నిర్వర్తింపవలెను. పిమ్మట అర్ఘ్యపాద్యాదులతో అతిథి పూజలను కావింపవలెను. అందుకు భిన్నముగా ఆచరించినచో అబద్ధ సాక్ష్యము చెప్పిన వాని వలె అతడు పరలోకములో తన మాంసమును తాను భక్షింపవలసి ఉండును. రాజా సర్వస్య లోకస్య ధర్మచారీ మహారథః పూజనీయశ్చ మాన్యశ్చ భవాన్ ప్రాప్తః ప్రియాతిథిః. ఓ రామ, నీవు సమస్త ప్రజలకును రాజువు, ధర్మనిరతుడవు, మహాయోధుడవు, నేడు మాకు ప్రియమైన అతిథివి కనుక నీవు మాన్యుడవు, పూజ్యుడవు. ఏవముక్త్వా ఫలైర్మూలైః పుష్పైరన్యైశ్చ రాఘవం పూజయిత్వా యథాకామం పునరేవ తతోబ్రవీత్. ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని పుష్పాదులతో ఫలమూలములతో శ్రీరాముని చక్కగా పూజించి మరలా ఆయనతో ఇట్లు వచించెను. ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితం వైష్ణవం పురుషవాఘ్ర నిర్మితం విశ్వకర్మణ అమోఘః సూర్యసంకాశో బ్రహ్మదత్తః శరోత్తమః దత్తో మమ మహేంద్రేణ తూనీ చాక్షయసాయకౌ సంపూర్ణౌ నిశితైర్బాణైః జలద్భిరివ పావకైః మహారజతకోశోయం అసిర్హేమ విభూషితః. ఓ పురుషోత్తమ, ఇది దివ్యమైన గొప్ప ధనుస్సు. ఇది బంగారముతో రత్నములతో అలంకృతమైనది. ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించెను. సూర్యుని తేజస్సు వలె అమోఘమైన ఈ శరము బాణము బ్రహ్మదేవుని నుండి నా కడకు చేరినది. ఈ 2 తూణీరములను దేవేంద్రుడు నాకు సమర్పించెను. ఇవి బాణములను అక్షయముగా సమకూర్చుచుండును. అగ్నివలే తేజస్సును విరజింపుచుండెడి వాడి అయిన బాణములతో నిండి ఉండును. బంగారు వరలు గల ఈ సువర్ణ ఖడ్గము కూడా ఆసురపతియే ఇచ్చెను. పూర్వము ఈ వైష్ణవ ధనస్సు పరశురాము నుండి శ్రీరాముని చేరెను. అతడు దీనిని వరుణునకు ఇచ్చెను. ఆ వరుణుడు దీనిని అగస్త్యునకు సమర్పించెను.
అనేన ధనుషా రామ హత్వా సంఖ్యే మహాసురాన్ ఆజహార శ్రియం దీప్తాం పురా విష్ణుర్దివౌకసాం. ఓ రామ, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ ధనస్సును చేబూని రణరంగమున దుష్టులైన రాక్షసులను తునుమాడి సమస్త దేవతలకును విజయలక్ష్మిని ప్రసాదించెను. తద్ధనుస్తౌ చ తూణీరౌ కరం శరం ఖడ్గం చ మానద జయాయ ప్రతిగృహ్ణీష్వ వజ్రం వజ్రధరో యథ. ఓ పూజ్యుడా, ఈ ధనుస్సును, తూణీరములను, అమోఘమైన ఖడ్గమును ఇంద్రుడు వజ్రాయుధమును వలె స్వీకరింపుము, నీకు జయము తథ్యము. ఏవముక్త్వా మహాతేజా సమస్తం తద్వరాయుధం దత్వా రామాయ భగవాన్ అగస్త్య పునరబ్రవీత్. ఇట్లు వచించిన పిదప మహాతేజస్వియు పూజ్యుడును అయిన అగస్త్య మహర్షి శ్రేష్టములైన ఆయుధములను అన్నింటినీ శ్రీరామునకు సమర్పించి ఆయనతో మరలా ఇట్లు నుడివెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ద్వాదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 12వ సర్గము.